వేదిక ముందున్న వారికి కూడా నమస్కారం. కాదంబరి కిరణ్ గారిని నేను బావగారు అని పిలుస్తాను. ఆయన ఏ టైంలో అయినా కూడా, ఎక్కడైనా, ఏ సందర్భంలో అయినా కూడా, ఏ వర్క్ అయినా కూడా మేము ఆదేశించిన చేస్తాం, ఆయన ఆదేశించిన చేస్తాం. ఈ రకంగా మేము ముందుకు వెళ్తున్నాం. ఈయన సేవా కార్యక్రమాలతో పాటు ప్రకృతి సేవ కూడా చేస్తారు. కరోనా టైంలో ఎవరు ఇంట్లో వెళ్ళి బయటికి వెళ్ళని టైంలో వాళ్ళ ఇమ్యూనిటీ పెంచడానికి ప్రతి ఒక్కరి ఇండ్లలో పోయి బత్తాయి పండ్లు ఇచ్చాడు. మే నెలలో అనుకుంటా అందరి ఇండ్లలో పోయి బత్తాయి ఇవ్వడం, తర్వాత సెలబ్రిటీలతో ముందుతో మొక్కలు నాటించడం, ఇవి అవగాహన కూడా చేశారు. ఆయన మనము సైతం అని పెట్టారు, కానీ నేను కూడా ఆయనతో ఉంటాను. నేను సైతం ఆయనకి ఏ రకంగా హెల్ప్ కావాల్సి వచ్చినా ఎప్పుడైనా మేము ముందుండి నడిపిస్తామని. మనం సైతం 12వ వార్షికోత్సవానికి హాజరు కావడం చాలా గర్వంగా అనిపిస్తుంది. ఏవి చూసిన తర్వాత కాదంబరి కిరణ్ గారు ఎంత గొప్ప సేవ చేశారో అర్థమవుతుంది. దైవ మనుష్య రూపేణ అంటారు. ఆ దేవుడి రూపంలో ఉన్నారు కాదంబరి కిరణ్ గారు. వేలాది మందికి సేవ చేశారు. ఈ సేవలు ఇంకా కంటిన్యూ కావాలని కోరుకుంటున్నాము. మా వంతు కూడా వీలైనంత సహకారం అందిస్తాం. ఈ మంచిగా అద్భుతమైన కార్యక్రమాల్లో పాల్గొనడం సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సార్. ఇయర్స్ బ్యాక్ అనుకుంటా మిత్రులు కాదంబరి కిరణ్ గారు ఫోన్ చేసి ఇక్కడ ఇలా మా కార్యక్రమం పెడుతున్నాము అన్నప్పుడు అటెండ్ అయ్యాను ఇక్కడ. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు చూసినా కూడా ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే, సినిమా ఇండస్ట్రీలో వాళ్ళంటే ముందు ఇవాళ నా పాత్ర ఏంటి, రేపటి సినిమాలో ఇంతకంటే మంచి పాత్ర ఏంటి, ఆ పైన ఇంకా మంచి పాత్ర ఏంటి, లేకపోతే నెక్స్ట్ స్టెప్లో నిర్మాత అవుదామా, దర్శకుడు అవుదామా, ఈ యాంగిల్లో ఆలోచించేటటువంటి వాళ్ళు, దాంట్లో ఏదన్నా అవకాశాలు ఇవ్వమని చూసేటటువంటి వాళ్ళని చూసి. బట్ ఆయన ఎప్పుడు ఫోన్ చేసినా లేకపోతే ఎప్పుడు మెసేజ్ చేసినా నేను సొసైటీ ఇదిగో ఈ సో ఈ సేవా కార్యక్రమం చేస్తున్నాం, లేదా ఇది చేసాం అన్నటువంటి మెసేజ్లు మాత్రం వస్తుంటాయి. అంతే తప్పించి తన కెరీర్కి సంబంధించినటువంటిదో లేకపోతే తను సినిమాలో చేసిన బిట్స్ కూడా ఏ రోజున ఎవరికి పంచుకోడు. ఆయన సినిమాలో జనం చూసుకుని ఓహో కాదంబరి కిరణ్ ఇందులో ఈ సినిమాలో ఉన్నాడని తెలుసుకోవాలి. అంటే సాధారణంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో వాళ్ళు ఎంతసేపటికి తమ ప్రచారాన్ని కోరుకుంటారు, సినిమాలో దాని ద్వారా ఇంకా మరికొన్ని సినిమాల ఆఫర్స్ కోరుకుంటారు. అలా కాకుండా సొసైటీకి ఏదన్నా చేయడం ద్వారా 10 మంది చేత మెప్పు పొందాలని కాదు, 10 మందికి మంచి జరగాలని కోరుకునేటటువంటి కాదంబరి కిరణ్ మరికొంతకాలం పాటు ఎందుకంటే అద్భుతంగా పనిచేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.